హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ప్రాబబిలిటీలోని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి డే 34 లో చెప్పడం జరుగుతుంది. డే 35 లో 8 మార్క్స్ చెప్పి మొత్తం 14 లెసన్స్ సిలబస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం ఫైనల్ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ తర్వాత రిజల్ట్ వరకు అలాగే పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి మీరు అలాగనే ఎవ్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, అలాగే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రాబబిలిటీకి సంబంధించి? ఫస్ట్ క్వశ్చన్ ఒక 4-5 ఉంటాయి అంతే, 4-5. ఆ 5 గానే మీరు నేర్చుకున్నారు అనుకో 4 మార్క్స్ ఈజీగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. ఓకే, దానికంటే ముందర ఈ ప్రాబబిలిటీ ఈవెంట్ కనుక్కున్నట్టే దాని ఫార్ములా ఏంది? నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అంటే మొత్తము, అంటే ఆ ఫేవరబుల్ అవుట్కమ్స్ లోని మొత్తం ఎన్ని ఉన్నాయి అది ఆ రెండింటిని బై చేస్తేనే మనకి ప్రాబబిలిటీ ఈవెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ డై ఈజ్ రోల్డ్ అంటే మొత్తం డై అంటున్నారు. ఇక్కడ డై అంటే ఏంది? మనకి డైలో మొత్తం ఎన్ని నంబర్ ఉంటాయి? 2 1 2 3 4 5 6 అంటే నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి? మొత్తము నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే మొత్తం 6 ఉన్నాయి. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకే, నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ అవుట్కమ్స్ 6 ఉన్నాయి. మరి ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎలా కనుక్కోవాలి? క్వశ్చన్ బేస్ చేసుకొని కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఓకే, ఏ ప్రైమ్ నంబర్? అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంది అది తెలుసుకోవాలి. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది? ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఏంది, 1 మాత్రమే ఉండాలి ఫ్యాక్టర్ దానికి. అలా ఉన్న వాటిని మనము ప్రైమ్ నంబర్స్ అంటాం. 2 1 జా 2, ఓన్లీ ఇంకా 2 వేరే టేబుల్స్ లో పోదు. మరి 3 1 జా 3, 4 అనేది పోతుంది, మళ్ళీ 2 టేబుల్ లో పోతుంది, 4 టేబుల్ లో పోతుంది, 1 టేబుల్ అవుతుంది, మనకు అక్కర్లేదు. 5 1 జా 5, మళ్ళీ 6 ఏమో 2 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ అవుతుంది. ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి, అలాంటి వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. మరి వాటికి ఇప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోవాలి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఏ ప్రైమ్ నంబర్ ఏ ప్రైమ్ నంబర్స్ మనకి ఏంది? నంబర్ ఆఫ్ ఎస్ ఈవెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 2 3 5 అంటే 2 3 5. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతాయి ఇప్పుడు? ఎంచండి, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే మొత్తం 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే మనము నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ఎస్ అనేది అన్నిటికి కామన్ ఉంటుంది ఆ క్వశ్చన్ కి సంబంధించి. ఏంది ఆ కామన్? మొత్తం డై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఆ 6 వస్తుంది నంబర్ ఆఫ్ ఎస్. ఓకే, నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకే, మరి ప్రాబబిలిటీ ఈవెంట్ కావాలంటే ఏం చేయాలా? నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఈవెంట్ ఎన్ని ఉన్నాయి మనకి? 3. నంబర్ ఆఫ్ అంటే ఈ 3 ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ బేస్ చేసుకొని. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎక్కడి నుంచి వస్తుంటే క్వశ్చన్ బేస్ చేసుకొని నుంచే నువ్వు కనుక్కోవాలి, ఎక్కడి నుంచి అయితే కుదరదు అది. ఓకే, నంబర్ ఆఫ్ ఎస్ ఇదైతే కామన్ గానే ఉంటుంది. 3 1 జా 3 2 జా అంటే ఆన్సర్ ఎంత? 1/2 అంతే, ఇంకా అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంటాయి క్వశ్చన్స్ అయితే. ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4? ఓకే, అంటే 4 కన్నా ఎక్కువ ఉండేటివి, 4 కంటే ఎక్కువ ఉన్నాయి 4 5 6 మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4. ఓకే, గ్రేటర్ దాన్ 4 మొత్తం ఇక్కడ 4 కంటే ఎక్కువ ఉండే 5 6 అంటే 2 ఉన్నాయి. అంటే ఎస్ ఈవెన్స్ ఈక్వల్ టు 5 6. ఓకే, నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని? ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు? మరి 1 2 అంటే 2 ఉన్నాయి. ఓకే, 2. నంబర్ ఆఫ్ ఎస్ అంటే నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 6. ఇది ఎప్పటికీ మారదు. ప్రాబబిలిటీ ఈవెంట్ కావాలంటే ఏం చేయాలా? నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఈ ఎన్ని ఉన్నాయి? 2. నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి? 6. 2 1 జా 2 2 జా 2 3 జా అంటే 1/3. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే ఈ డైలోనే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే 6 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు ఏమేమి పోతుంది? 1 పోతుంది, 2 పోతుంది, 3 పోతుంది, 6 పోతుంది. రైట్, అంటే 1 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ లో పోతుంది, 6 టేబుల్ లో పోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఎస్ ఈవెంట్స్ ఏ టేబుల్ లో పోతుంది? 1 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ లో పోతుంది, 6 టేబుల్ లో పోతుంది. అంటే నంబర్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి.
నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రతి క్వశ్చన్ కి రెండు తెలియాలి. ఈ రెండు తెలిసిందనుకో నువ్వు ప్రాబబిలిటీ కనుక్కోగలుగుతావు. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని 4. నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి ఇక్కడ చూడండి 6. అది ఎప్పటికీ మారదు. ఇంకా ప్రాబబిలిటీ ఈవెంట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఈ ఎన్ని ఉన్నాయి మనకి 4 వచ్చింది, ఇవి 6 వచ్చినాయి. 2 జా 2 3 జా అంటే 2/3. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, ఏ ఈవెన్ ప్రైమ్ మనం రియల్ నెంబర్స్ లో చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఈవెన్ ప్రైమ్ అంటే ఏంది 2 ఒక్కటే ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి అండ్ ఈవెన్ ప్రైమ్ ఓన్లీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఎస్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 2 మాత్రమే. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 1 ఒకటే కాబట్టి 1. నంబర్ ఆఫ్ ఎస్ అనేది మారదు. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 6. నంబర్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ అవుట్కమ్స్. ప్రాబిలిటీ ఈవెంట్ కనుక్కుంటే నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ అంటే 1/6. ఓకే, తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, ఏ నంబర్ లివింగ్ బిట్వీన్ 2 and 6 అంటే మనకిచ్చిన డైలోనే ఇక్కడ చూడండి 2, 6 మధ్యలో ఉన్న నంబర్లకి ప్రాబిలిటీ కనుక్కోవాలి. 2, 6 మధ్యలో ఏముంటాయి 3, 4, 5, 6, 3, 4, 5. ఓకే, ఏ నంబర్ లింక్ బిట్వీన్ 2 and 6. ఓకే, అంటే 2, 6 మధ్యలో ఉన్న నంబర్లకి ఇప్పుడు మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఎస్సి ఈవెంట్స్ ఈక్వల్ టు 2, 6 మధ్యలో ఎన్ని నంబర్లు ఉన్నాయి ఏమంటే 3, 4, 5 ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని అవుతాయి ఇక్కడ ఎంచండి 1, 2, 3 అంటే 3. నంబర్ ఆఫ్ ఎస్ అంటే ప్రతి క్వశ్చన్ కి నువ్వు నంబర్ ఆఫ్ ఈ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ఎస్ ఎప్పటికీ మారదు క్వశ్చన్ బట్టి. ఓకే, మొత్తం నంబర్ ఆఫ్ ఎన్ని అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ 6. నంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఈవెంట్ కావాలంటే ఏంది నంబర్ ఆఫ్ ఈ బై ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఈ 3 బై నంబర్ ఆఫ్ ఎస్ 6. 3 1 జా 3 2 జా అంటే 1/2. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఆడ్ నంబర్స్ అంటే ఏంది 2 తో డివిజిబుల్ గాని ప్రతి నంబరు ఆడ్ నంబర్ ఇక్కడ చూడండి 1, 3, 5 అంటే 2 తో డివిజిబుల్ గాని ప్రతి నంబర్ ఆడ్ నంబర్ అవుతుంది. ఓకే, సిక్స్త్ క్వశ్చన్, అవును ఇన్ని వస్తాయా 4 మార్క్స్ కంటే కాదు, ఏవో దీంట్లో 2, 3 రావచ్చు అంతే, ఎక్కువ రావు మళ్ళా. ఓకే, మనం అన్ని తెలుసుకుంటే బెటర్ కాబట్టి నేను అది చెప్పడం జరుగుతుంది. అండ్ ఆడ్ నంబర్స్ నంబర్ ఆఫ్ ఎస్ ఈవెంట్స్ ఆడ్ నంబర్స్ ఏమేమండి 2 తో డివిజిబుల్ గాని ప్రతి నంబర్ ఆడ్ నంబర్ 1, 3, 5 అంటే 1, 3, 5. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని అవుతాయి ఇప్పుడు 1, 2, 3 అంటే 3 అవుతాయి. ఓకే, నంబర్ ఆఫ్ ఎస్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి 6. అంటే ప్రాబిలిటీ ఈవెంట్ కావాలంటే ఏం చేయాలా నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఈ ఎన్ని 3 బై నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని 6. 3 1 జా 3 2 జా అంటే 1/2. ఇది గైస్ ప్రాబిలిటీ. మనకి మొత్తం క్వశ్చన్ బేస్ చేసుకొని నువ్వు నంబర్ ఆఫ్ ఈ అనుకోవాలి, అలాగనే నంబర్ ఆఫ్ ఎస్ ఈ 2 బై చేస్తే నీకు ప్రాబిలిటీ ఈవెంట్ వస్తుంది. అసలు 4 మార్క్స్ 8 మార్క్స్ మొత్తం ఇవే క్వశ్చన్స్ అనమాట. నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ అనమాట. మీరు ఈ డెక్కన్ కార్డ్స్ గురించి అర్థం అవ్వాలంటే అంటే డెక్కన్ కార్డ్స్ గురించి క్వశ్చన్ అర్థం అవ్వాలంటే మెయిన్ పాయింట్ ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగింది. ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, అలాగనే ఆర్క్ ఎన్ని ఉంటాయి, అలాగనే బ్లాక్ కలర్స్ రెడ్ ఎన్ని ఉంటాయి అని ప్రతిదీ చెప్పడం జరిగింది. మీరు అక్కడ వినొస్తే ఇక్కడ అర్థమయ్యేది. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ వినండి ప్రాబబిలిటీ, లేకుంటే అస్సలు అర్థం కాదు. ఓకే, ఇక్కడ చూడండి మరి డెక్కన్ కార్డ్స్ గురించి మనకి ఇక్కడ ప్రాబబిలిటీగా అనుకోమనడం జరుగుతుంది. ఓకే, 52 కార్డ్స్. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ లో కింగ్స్ ఎన్ని ఉంటాయి మొత్తము 2 ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ కనుక్కోవాలి దానికి మనం. ఫస్ట్ క్వశ్చన్ కి ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ ఇక్కడ చూడండి అంటే ఏంది మనకి ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏంది టోటల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఈ అంటే ఏంది ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకే, ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ మనకి ఇది ఇప్పుడు నంబర్ ఆఫ్ ఈ కనుక్కోవాలి. ఓకే, నంబర్ ఆఫ్ ఈ ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్స్ లోని కింగ్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి అనమాట. ఓకే, 2. నంబర్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఎన్ని కార్డ్స్ మనకి 52. ఓకే,
ప్రాబబిలిటీ ఈవెంట్ కావాలంటే ఏంటి ఫార్ములా? నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఈ ఎన్ని? 2 బై ఇవి 52. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 జా 226 జా. ఓకే, అంటే ఆన్సర్ ఎంత? 1/26. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఏ రెడ్ ఫేస్ కార్డ్స్. రెండోది ప్రాబబిలిటీ అనుకుందాం. ఏ రెడ్ ఫేస్ కార్డ్స్. ఓకే, అంటే రెడ్ కలర్ లో మొత్తం ఎన్ని ఉంటాయి? 3 2 జా 6 ఉంటాయి అనమాట మొత్తం కార్డ్స్. హార్ట్ లో ఉంటుంది, డైమండ్స్ లో ఉంటుంది ఫేస్ కార్డ్స్. ఇక్కడ జే అంటే జాక్ కింగ్ క్యూన్ ఉంటాయి. అక్కడ కూడా జాక్ క్యూన్ కింగ్ ఉంటాయి. అంటే 3 2 జా 6 కార్డ్స్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ ఈ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 6. నంబర్ ఆఫ్ ఎస్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. అంతే. ఇంకా ప్రాబబిలిటీ ఈవెంట్ కావాలంటే ఏం చేయాలా? ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మన క్వశ్చన్ ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ కనుక్కుంటాం. దాన్నే ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకే, నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఈ 6, ఇది 52. ఇక్కడ చూడండి సేమ్ ఇందాక లెక్కనే క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 2 3 జా 226 జా ఈక్వల్ టు 3/26. ఇంకంతే, ఆన్సర్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, ఏ నాన్ ఫేస్ కార్డ్స్. అంటే ఫేస్ కార్డ్స్ లేకుండా ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఫేస్ కార్డ్స్ అంటే మొత్తం తీసేసేయాలి ఫేస్ కార్డ్స్. అసలు ఫేస్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో 3 3 3 4 భాగాలు కదా మనకి కార్డ్స్. అంటే 4 ముళ్ళ 12. అంటే 52 కార్డులలో మనం 12 తీసేస్తే మిగిలిన దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఇక్కడ అదే క్వశ్చన్. నాన్ ఫేస్ కార్డ్స్ అంటే ఫేస్ కార్డ్స్ లేకుండా ప్రాబబిలిటీ. ఓకే, థర్డ్ది ఈ నాన్ ఫేస్ కార్డ్స్. ఓకే, నంబర్ ఆఫ్ ఈ అంటే ఏంది? నంబర్ ఆఫ్ ఈ కావాలంటే ఏంది? ఫేస్ కార్డ్స్ లేకుండా మనం ఆన్సర్ కనుక్కోవాలంటే 52 కార్డుల నుంచి ఫేస్ కార్డ్స్ మొత్తం తీసేసేయండి. ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 2లో 2 పోతే 0, 4లో 5లో 1 పోతే 4. అంటే 40 కార్డులు మిగిలినాయి. ఇప్పుడు ఆ 40 కార్డులకి ప్రాబబిలిటీ. నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. అంటే ప్రాబబిలిటీ ఈవెంట్ ఏమవుతుంది మనకి? 40/52. అంతే, ఇంకా ఆన్సర్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి 2 20 జా 226 జా. మళ్ళా ఇక్కడ చూడండి 2 10 జా 2 1 జా 2 3 జా. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 10/13. ఇదే మన ఆన్సర్ అనమాట. నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని 8 మార్క్స్ కూడా రానికి అవకాశం ఉంటుంది. అది ఎలా వస్తుందంటే 1 ఇక్కడ 100 అని రావడం జరుగుతుంది. 90 బదులు 100 రావడం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమంటే ఇది మెయిన్ బేసిక్ అర్థం అవ్వాలి. ఓకే, చాలా ఈజీగానే ఉంటుంది క్వశ్చన్. ఏం పెద్ద విషయం కాదు. ఏ బాక్స్ కంటైన్స్ 19 డిస్క్. అంటే ఏంది డిస్క్స్ అంటే యాక్చువల్ గా ఇప్పుడంటే మెమరీ కార్డులు మొబైల్స్ వచ్చినాయి కాబట్టి అప్పుడు డిస్క్ అంటే దాంట్లో పాటలు ఎక్కించుకొని రౌండ్ షేప్ లో ఉంటుంది కదా, దాని డిస్క్ అంటాం అనమాట, పాటలది. ఓకే, మరి దానికి సంబంధించి క్వశ్చన్ అనమాట. విచ్ ఈస్ ద నంబర్ ఫ్రమ్ 1 to 90. అంటే 1 నుంచి 90 వరకు ఉన్నాయి. ఇఫ్ ద వన్ డిస్క్ ఇస్ డ్రా ద ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దెన్ ఆన్సర్ ఇట్స్ బీస్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. అంటే మనకి ఫస్ట్ మొత్తం టోటల్ అవుట్కమ్స్ కనుక్కుందాం. ప్రాబబిలిటీ మనం కనుక్కోవాలి. ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఏం తెలియాలి? నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ తెలియాలి. అలాగనే ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలియాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ క్వశ్చన్ లో రావడం జరుగుతుంది. అవుట్కమ్స్ ఫస్ట్ లోనే రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు అంటే ఎక్కడి నుంచి 1 నుంచి 90 వరకు ఉంటాయి. అంటే 2 3 4 డాష్ డాష్ డాష్. ఇక్కడ చూడండి 89 90. అంటే మొత్తము ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? మొత్తము టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మరి? ఇప్పుడు మొత్తము 90 ఉండే అని అర్థం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కనుక్కుందాం. ఏ 2 digits నంబర్. ఏ 2 digits నంబర్. 2 digit numbers. అంటే 2 digits నంబర్స్ కి అంటే ఇందులో ఉన్న ప్రాబబిలిటీలోని ఇగో ఇక్కడ చూడండి. ఇందులో ఉన్న దాంట్లో మనకి 2 digits నంబర్స్ కి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఇందులో 2 digits ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి 90 వరకు. అంటే 10 నుంచి 90 వరకు ఉన్న దానిలని ప్రాబబిలిటీ మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఈ అంటే మనకి 2 digits నంబర్స్ కావాలంటే మొత్తం ఏం చేయాలా? 90లో నుంచి ఏంది మొత్తం 90 ఉంటాయి. ఇక్కడ వరకు 9 ఉంటాయి.
అంటే 1 డిజిట్ ఎన్ని ఉంటాయి 9 ఉంటాయి అంటే 1 డిజిట్ తీసేసేయాలి ఓకే అంటే 90లో నుంచి 9 తీసేసి ఎన్ని ఉంటాయి మొత్తం మనకి 81 ఉంటాయి రైట్ అంటే నంబర్ ఆఫ్ ఈ ఎంత వచ్చింది 81 నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉంటాయి మొత్తం మనకి టోటల్ అవుట్కమ్స్ 90 మరి ఇప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఏం చేయాలా ఏముంది నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ ఈ మొత్తం ఎంత వచ్చింది 81 నంబర్ ఆఫ్ ఎస్ 90 ఇగో ఫేవరబుల్ అవుట్కమ్స్ కనుక్కున్నాం ఇక్కడ ఏంది ఫస్ట్ క్వశ్చన్ 2 డిజిట్స్ నంబర్స్ కి అంటే 100 నుంచి 90 వరకు ఉన్న దాంట్లో 2 డిజిట్స్ మాత్రమే ప్రాబబిలిటీ ఇక్కడ చూడండి మనకి అంటే ఆ 9 వరకు అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి కదా అవి తీసేసేయాలి అవి తీసేసినాక నుంచి ఏమొస్తుంది 10 వస్తుంది 10 నుంచి 90 వరకు ఉన్న దాంట్లో ప్రాబబిలిటీ మనం కనుక్కోవాలి అందుకే 90లో నుంచి అంటే మొత్తంలో నుంచి ఆ 9 నంబర్స్ తీసేసే 2 డిజిట్స్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి 81 ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 90 ఫస్ట్ లోనే రాయడం జరిగింది మరి దానికి ప్రాబబిలిటీ కనుక్కున్నాను అంతే సెకండ్ది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఇక్కడ చూడండి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఎస్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఏముండే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9 ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఆన్సర్ ఎంత 16 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత 25 6 స్క్వేర్ ఆన్సర్ ఎంత 36 ఎక్కడ వరకు 90 వచ్చేంత వరకు రాసుకోవాలి 7 స్క్వేర్ ఆన్సర్ ఎంత 49 8 స్క్వేర్ ఆన్సర్ ఎంత 64 9 స్క్వేర్ ఆన్సర్ ఎంత 81 అంటే ఇంకా అంతకు మించి వెళ్ళదు ఇంకా అప్పుడు మళ్ళీ 10 వచ్చింది అనుకో 10 స్క్వేర్ ఆన్సర్ ఎంత 100 అవుతుంది కానీ ఇక్కడ మనకి 90 వరకే కదా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు వీటికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి 90 ఫస్ట్ నుండి రావడం జరిగింది కదా ప్రాబబిలిటీ ఈ కనుక్కోండి దీనికి ఇప్పుడు నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ ఈ మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ 9 వచ్చినాయి నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 90 9 1 జా 9 10 జా ఆన్సర్ ఎంత 1/10 అంతే ఇంకా ప్రాబ్లం ఓకే థర్డ్ క్వశ్చన్ ఏ నంబర్ డివిజిబుల్ బై 6 అంటే ఇక్కడ చూడండి ఏ నంబర్ బై 6 అంటే ఇక్కడ చూడండి 1 నుంచి 90 వరకు 5 తో డివిజిబుల్ అయ్యే నంబర్లకి మనం ఇప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోవాలి అసలు 5 తో డివిజిబుల్ అయ్యేటివి ఎన్ని ఉంటాయో ఎలా తెలుసుకుంటాం ఏం లేదు సింపుల్ గా ఇక్కడ ఎంత వరకు ఎండ్ అయింది 90 వరకు అంటే 90 ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది అంటే 5 తో డివిజిబుల్ చేయాలి 5 1 జా 5 18 జా అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తము 18 ఉన్నాయి అంటే ఈ 1 నుంచి ఇక్కడ ఈ 90 వరకు 5 తో డివిజిబుల్ అయ్యే నంబర్ లో మొత్తం 18 ఉన్నాయి మరి 18కి ఇప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోవాలి ఓకే ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు 5 తో డివిజిబుల్ అయ్యేది ఏమేమి ఉంటాయి 5 10 15 ఇలా రాసుకుంటా కూడా వెళ్ళొచ్చు అలా రాసుకొని కూడా ఎంచొచ్చు ఏమంటే ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి 85 90 అంటే ఇక్కడ వరకు 5 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు మొత్తం ఎన్ని ఉన్నాయి నంబర్ ఆఫ్ ఈ మొత్తం నంబర్ ఆఫ్ ఈ ఎన్ని ఉన్నాయి మొత్తం 18 ఉన్నాయి నంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్ మనకి 90 ప్రాబబిలిటీ కనుక్కుందాం నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ ఈ ఎన్ని 18 బై నంబర్ ఆఫ్ 19 8 in 1 జా 8 in 5 జా అంటే 1/5 ఓకే అర్థమైందా ఇంత ఇంకా ప్రాబ్లమ్స్ అంటే 3 ఇక్కడ ఏంది మనకి అంటే 5 తో డివిజిబుల్ అంటే 1 నుంచి 90 వరకు 5 తో డివిజిబుల్ అయ్యే నంబర్లకి ప్రాబబిలిటీ ఇక్కడ ఏంది పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ వాటికి మన ప్రాబబిలిటీ ఇక్కడ ఏంది ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే అంటే 2 డిజిట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 10 నుంచి 90 వరకు ఉంటాయి కాబట్టి మనము ఆ 90 లో నుంచి 9 నంబర్ అంటే 1 డిజిట్స్ నంబర్స్ 9 ఉంటాయి కాబట్టి తీసేసాం అంటే 2 డిజిట్స్ నంబర్స్ 81 ఉంటాయి అందుకు దానికి ప్రాబబిలిటీ అనుకున్నాం ఓకే గైస్ ఇక్కడ క్యాన్సలేషన్ చేద్దాం 9 9 జా 81 9 10 జా అంటే 9/10 అన్నమాట ఓకే గైస్ సారీ ఓకే పర్లేదు ఓకే నోట్ గైస్ ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 15p అంటే పైసలు అనమాట ఇక్కడ 50 కాయిన్స్ అంటే 100 50 పైసలు ఉన్నాయి ఏది 100 ఉన్నాయి ఏంటివి 50 పైసలు 15 పైసెస్ ఉన్నాయి అనమాట ఓకే కాయిన్స్ ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ చూడండి 50 అంటే 50 1 రూపాయి కాయిన్స్ ఉన్నాయి అలాగనే 20 2 రూపాయల కాయిన్స్ ఉన్నాయి అలాగనే 10 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ఇఫ్ ద ఈక్వల్లీ లైక్లీ దట్
one of the coins will be falls out when the bank turned up to side down. What is the probability that the coin? అంటే మనం ఇప్పుడు దీనికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అసలు దీనికంటే ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది మనకి? టోటల్ అవుట్కమ్స్ తెలియాలి, ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలియాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే క్వశ్చన్ బేస్ చేసుకొని కనుక్కుంటాం. టోటల్ అవుట్కమ్స్ ఇవ్వడం జరిగిందా మనకి? ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఈ కాయిన్స్ మొత్తం సమ్ము చేయాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది నంబర్ ఆఫ్ మనకి ఇక్కడ 15 పైసెస్ కాబట్టి 15 పైస్ కాయిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 100 ఉన్నాయి. రైట్, 100 50 రూపాయల 50 పైసలు ఎన్ని ఉన్నాయి? మొత్తము 100 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ ఇక్కడ ఏంది మళ్ళీ తర్వాత 1 రూపీ కాయిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 50 అంటే 50 ఉన్నాయి. తర్వాత నంబర్ ఆఫ్ తర్వాత 22 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. తర్వాత నంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ అయిపోయింది. ఇప్పుడు 5 రూపీ కాయిన్స్ 5 మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 రూపీ కాయిన్స్ ఎన్ని? 10 ఉన్నాయి. అంటే 10. ఓకే, అయిపోయింది. అంటే వీటిని అన్నిటిని ఇప్పుడు సమ్ చేయాలి. అంటే టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఓకే, ఎంచుదాం. మొత్తం 100 ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 10 మొత్తం ఎంచండి. ఎంత? 100 50 150 ఒక 20 170 ఒక 10 180. అంటే టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉండే మనకి? 180 కాయిన్స్ ఉండే. అంటే నంబర్ ఆఫ్ ఎస్ వచ్చేసింది. అంటే నంబర్ ఆఫ్ ఎస్ వచ్చేసి ఎంత? 180. ఇప్పుడు క్వశ్చన్ లేక వెళ్దాం. విల్ బి 15 పైసలు అంటే 50 పైసలు కాయిన్స్ కి మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 50 పైసలు మొత్తం ఎన్ని ఉండే? 100. అంటే ఫస్ట్ క్వశ్చన్ కి ప్రాబబిలిటీ కనుక్కుందాం. విల్ బి ఏ 15 కాయిన్స్ పైసలకి ప్రాబబిలిటీ కను అంటే నంబర్ ఆఫ్ అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 50 రూపాయల పైసలు మొత్తము 100 ఉన్నాయి. అంటే 100. టోటల్ అవుట్కమ్స్ నంబర్ ఆఫ్ ఎస్ అంటే ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలియాలి, టోటల్ అవుట్కమ్స్ తెలియాలి. టోటల్ అవుట్కమ్స్ 180 వచ్చేసింది. ఫేవరబుల్ అవుట్కమ్స్ 50 రూపాయల పైసలు కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ ఎస్ ఎంత? 180. అంటే ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఈవెంట్ నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ 100 బై 180. 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి, 2 5 జా 2 9 జా అంటే ఎంత వచ్చింది? 5/9. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, విల్ బి నాట్ ఏ 5 రూపీస్ కాయిన్స్ అంటే మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది క్వశ్చన్ ఏంటంటే 5 రూపీస్ కాయిన్స్ కాకుండా ప్రాబబిలిటీ అంటే ఈ 180లో నుంచి మనం 5 రూపీస్ కాయిన్స్ ఏం చేయాలా? తీసేసేయాలి. అప్పుడే వచ్చిన దానికి మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఇక్కడ అదే క్వశ్చన్, విల్ బి నాట్ బి 5 రూపీ కాయిన్స్ అంటే 5 రూపీస్ కాయిన్స్ కాకుండా ప్రాబబిలిటీ ఇప్పుడు మనకి. అంటే ఇక్కడ చూడండి, విల్ నాట్ బి 5 రూపీ కాయిన్స్. ఓకే, మొత్తం కాయిన్స్ ఎన్ని మనకి? నంబర్ ఆఫ్ ఈ అంటే దీనికి ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం. దీనికి ప్రాబబిలిటీ ఈవెన్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కనుక్కున్నాం. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 180. 5 రూపీస్ కాకుండా కాబట్టి 5 రూపీ కాయిన్స్ మొత్తం ఎన్ని ఉండే మనకి? 10 ఉన్నాయి. అంటే 10 అంటే తీసేస్తే ఎంత వస్తుంది? 170. అంటే ఈ 170కి మిగిలిన వాటికి ఇప్పుడు మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఓకే, నంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనకు వచ్చింది 170 వచ్చింది. నంబర్ ఆఫ్ ఎస్ ఎంత వస్తుంది? ఆల్రెడీ 180. టోటల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఈవెంట్ కి నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ 170 బై 180. 0 క్యాన్సల్ 7/18. అంతే, ఇంకా 18. అంతే, క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ 5 రూపాయల కాయిన్లు కాకుండా ప్రాబబిలిటీ, ఇక్కడేమో 15 పైసలకు మాత్రమే ప్రాబబిలిటీ. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ అన్నమాట 4 మార్క్స్ క్వశ్చన్ లో. తర్వాత 8 మార్క్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ లాట్ ఆఫ్ 13 బల్బ్స్ కంటైన్ ద 4 defects. డెఫెక్ట్స్ అంటే పాడైపోవడం. వన్స్ ద ఇక్కడ వరకే ఇది క్వశ్చన్. 1 bulb is drawn at the random from the lot. ఇది పక్కన పెట్టేసేయండి.
వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఈస్ బల్బ్ ఈస్ డెఫెక్ట్ అంటే పాడైపోయిన బల్బులకి ఇప్పుడు మనం ప్రాబబిలిటీ అనుకోవాలి. ఈ అండర్లైన్ చేసినది మాత్రం పక్కకు పెట్టేసేసండి, అది నెక్స్ట్ కేసుకి సంబంధించినది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 20 బల్బులు ఉన్నాయి, అందులో 4 పాడైపోయినాయి. ఓకే, ఇక్కడ 20 బల్బులు ఉన్నాయి, అందులో 4 పాడైపోయినాయి. 1 2 3 4 పాడైపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంది క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బల్బ్ ఈస్ డెఫెక్ట్ అంటే డెఫెక్ట్ అయిన వాటికి మనకి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకేం తెలియాలి, డెఫెక్ట్ అయినటివి తెలియాలి. ఆల్రెడీ ఎన్ని డెఫెక్ట్ అయినాయి, 4 డెఫెక్ట్స్ అయినాయి, అంటే అదే నంబర్ ఆఫ్ ఈ అవుతుంది. టోటల్ బల్బ్స్ తెలియాలి, టోటల్ బల్బ్స్ ఎన్ని ఉండే మనకి 20 అంటే 4/20 అంతే. ఓకే, మరి సొల్యూషన్ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ బల్బ్స్ అంటే నంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉండే మొత్తము బల్బ్స్, నంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉండే మొత్తం మనకి 20 కాబట్టి 20 అంటే టోటల్. ఇక్కడ టోటల్ అంటే ఇది ఏమవుతుంది, ఎన్ఎస్ అంటే ప్రాబబిలిటీ కనుక్కోండి. ఇంకా ఏంది ఫార్ములా మనకి, నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అంటే టోటల్ మనకి ఎంత ఇప్పుడు ఎన్ఎస్ ఈక్వల్ టు 20 వచ్చేసింది. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ డెఫెక్టివ్ బల్బ్స్ అంటే ఎన్ని పాడైపోయినాయి మనకి 4 కదా, డెఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని 4 అంటే ఇప్పుడు మన ఇది ఏమవుతుంది ఎన్ఈ అవుతుంది. ఓకే, ఎన్ఈ మనం దేనికి కనుక్కోవాలి, ప్రాబబిలిటీ డెఫెక్ట్ అయిన వాటికి మాత్రమే కనుక్కోవాలి ఇక్కడ ప్రాబబిలిటీ. ఓకే, మనకి పి ప్రాబబిలిటీ ఈక్వల్ టు డెఫెక్ట్ అయినటివి ఎన్ని మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 అంటే ఎన్ఈ బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి ఎన్ఎస్. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయండి, 4/20. ఇక్కడ చూడండి 4 1 జా 4 5 జా, ఆన్సర్ ఎంత 1/5. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి అయిపోయింది. మరి ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్, సపోజ్ ద బల్బ్ డ్రా ఇన్ ద ప్రీవియస్ కేస్. ఇప్పుడు ప్రీవియస్ కేస్ లో మనకు చెప్పడం జరిగింది, 1 బల్బ్ ఈస్ డ్రాన్ ఎట్ ద ర్యాండమ్ ఫ్రమ్ ద లాట్ అంటే ఒక బల్బ్ తీసేసేయాలి. ఏది బాగున్న బల్బ్, ఇక్కడ చెప్తున్నది మళ్ళా బాలేని బల్బ్ కూడా కాదు. ప్రీవియస్ కేస్ నాట్ డిఫెండ్, ఇక్కడ ఏంది నాట్ డిఫెండ్ బల్బ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, మళ్ళీ కలపకూడదు. నౌ వన్ ఆఫ్ ది బల్బ్ ఈజ్ డ్రా ఇట్ ద ర్యాండమ్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే ఇప్పుడు ఒకటి తీసేద్దాం, బాగున్న బల్బ్ ని తీసేద్దాం. తీసేసాను. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం ప్రాబబిలిటీ అనుకోవాలి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇది బల్బ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇప్పుడు ఒకటి తీసేసాం కదా, ఈ తీసేసిన దాంట్లోనే ఇప్పుడు బాగున్న వాటికి మాత్రమే మనం ఏం చేయాలా, ప్రాబబిలిటీ కనుక్కోవాలి. నాట్ డిఫైన్డ్ ఇక్కడేమో 20 బల్బులు ఉండే, అందులో 4 చెడిపోయినాయి, చెడిపోయిన వాటికి మనకు ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏంది, ఒక బల్బు తీసేసేయండి, బాగున్న బల్బుని తీసేసేయండి, మళ్ళీ కలపొద్దండి. అందులో ఇప్పుడు ఎన్ని మిగిలినాయో అందులో బాగున్న వాటికి మాత్రమే ప్రాబబిలిటీ అంటే ఏంది, ప్రాబబిలిటీ కనుక్కోవాలి. బాగున్న వాటికి మాత్రమే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ టోటల్ నంబర్ ఆఫ్ బల్బ్స్ లెఫ్ట్ అంటే ఒకటి తీయడం జరిగింది కాబట్టి ఫస్ట్ మొత్తం ఎన్ని బల్బులు మనకు ఉండేది 20 బల్బులు. 20 బల్బులు ఎన్ని తీసేయాలి, 1 అంటే 1 తీసేస్తే ఇప్పుడు ఎన్ని బల్బులు ఉన్నాయి, మొత్తము 19 బల్బులు ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుంది మొత్తము అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అయినాయి మనకి ఇప్పుడు 19 అయింది. ఓకే, ఇప్పుడు బాగున్న బల్బులు కావాలి దీంట్లో. అంటే ఏం చేయాలా, 19 లో నుంచి ఎన్ని బల్బులు పోయినది ఇక్కడ మనకి 4 డెఫెక్ట్స్ అని అంటే 19లో 4 తీసేస్తే ఎంత ఉంటుంది, 15 ఉంటుంది. ఇప్పుడు ఆ 2 చేస్తే అయిపోతుంది, అంతే సింపుల్ గా అయిపోతుంది. ఓకే, నంబర్ ఆఫ్ డెఫెక్టివ్ బల్బ్స్, నంబర్ ఆఫ్ డెఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని మొత్తము 4 కదా మనకి పోయినది. ఓకే 4. ఓకే, నంబర్ ఆఫ్ నాన్ అంటే చెడిపోని వాటికి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది డెఫెక్టివ్ బల్బ్స్. మొత్తం యాక్చువల్ గా ఎన్ని ఉండే మనకి ఇప్పుడు 19 బల్బ్స్ ఉన్నాయి. 19 లో ఎన్ని చెడిపోయినాయి మనకి 4 అంటే 19లో కల్లా 4 పోతే ఎంత 15. ఏంటివి ఇవి నాన్ డెఫెక్టివ్ అంటే బాగున్న బల్బులు కదా, ఇప్పుడు 15 బాగున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది క్వశ్చన్, నాట్ డిఫైన్డ్ అంటే ప్రాబబిలిటీ అంటే బాగున్న బల్బులకే మనం ఏం చేయాలి, ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అంటే బాగున్నటివి ఏంటివి ఎన్ఈ నంబర్ ఆఫ్ ఈ. ఓకే, ఫార్ములా ఏంది, ప్రాబబిలిటీ ఈ కనుక్కొని నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్. నంబర్ ఆఫ్ ఏ అంటే ఏంది మనకి ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్ నాన్ డెఫెక్టివ్. నాన్ డెఫెక్టివ్ ఎన్ని వచ్చినాయి 15 వచ్చినాయి. 15 బై టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 19. ఇంత గైస్ అర్థమైందా? ఇవి అనమాట 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చివరి దాకా వినంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటాను. ఓకే, నో డౌన్.